హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేడిపి ఫార్మ్. పార్టిషన్ ఎక్స్టెన్షన్ చేసుకునే ముందు రోజు ఇలా ఫీడర్లు డ్రింకర్లు అన్నీ సెటప్ చేసుకుంటే నెక్స్ట్ రోజు మనం పార్టిషన్ జరుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఫీడర్లు ఈ షెడ్ లోపలే పెట్టుకోవాలి. అది పిల్లలు ఉండే దగ్గరే పెట్టుకోవాలి. ఇక్కడ పెద్దవే కాకుండా ఈ చిన్నవి కూడా తీసుకొని వచ్చి అక్కడక్కడ పెట్టుకోవాలి. ఇంకా ఉన్న పెద్ద ఫీడర్లన్నీ ఈ పార్టిషన్లో పెట్టుకోవాలి. రైతులు ఇలా స్థలాన్ని పెంచేటప్పుడు మొత్తం ఫీడర్స్ని మరియు ఆటో డ్రింకర్స్తో పాటు చిక్ డ్రింకర్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. మొత్తం ఫీడర్లు ఎందుకంటే రేషియో కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లప్పుడు 50 లేదా 40 పిల్లలకు ఒకటి పెట్టుకోవచ్చు. కానీ పెద్దవి అయ్యేటప్పుడు ఈ రేషియోని తగ్గించాలి. లేదంటే 10 పిల్లలు ఫీడ్ తినవలసిన దగ్గర 20 పిల్లలు తినడానికి పోటీ పడతాయి. అలా కాకుండా ఈ మొదటి 2 వారాలు పిల్లలను బాగా చూసుకుంటే మన బ్యాచ్ మంచిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రైతులు ఈ పెద్ద ఫీడర్లని ఖాళీగా ఉంచుతుంటారు. చిక్ ఫీడర్లు ఉన్నాయి కదా, పెద్దవి అన్నీ ఎందుకులే అనుకుంటారు. అలా కాకుండా మొత్తం చిక్స్కి వాటి రేషియో లెక్కన షెడ్లో ఉంచితే పిల్లలు ఫీడ్ బాగా తీసుకొని బాగా బరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, పెద్ద ఫీడర్లు పెట్టుకునేటప్పుడు ఈ వైట్ గ్రిల్ని ఇలా తిప్పేసుకొని ఈ లాక్ని ఒకటో లాక్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఫీడ్ ఎక్కువ వచ్చి పిల్లలకు అందుబాటులో ఉండి ఫీడ్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.